హలో అండి, ఇప్పుడు నేను క్యారెట్ దోశ చేస్తున్నానండి. దీనికి ఒక క్యారెట్ తీసుకుని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని 2 దోశలకు సరిపడా దోసపిండి తీసుకుని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. దోసపిండిలో క్యారెట్ పేస్ట్ సాల్ట్ వేసి కలుపుకున్నానండి. ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో క్లీన్ చేసుకొని వాటర్ చల్లుకొని దోశ పిండి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా దోశ పిండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పైన. ఇలా 1 మినిట్ కాలిన తర్వాత తిప్పుకోవాలండి. దోశ ఒక సైడ్ కాలిందండి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత 1 మినిట్ కాల్చుకోవాలి. రోజుకు ఒక క్యారెట్ తింటే కళ్ళకి మంచిది అంటారు కదండి. పిల్లలు క్యారెట్ తినకపోతే ఇలా దోసపిండిలో మిక్స్ చేసి పెట్టండి, తెలియకుండా తినేస్తారు. క్యారెట్ దోశ రెడీ అయిందండి. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో